ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే నమోదైంది. 2019 పోలింగ్ పర్సంటేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 2019లో పోలింగ్ అయిన దానికంటే కూడా 2024 ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ శాతం అయితే నమోదైంది. 2024 ఎన్నికల ప్రకారంగా చూసుకున్నట్లయితే పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు. ట్విట్టర్లో ఏపీ ఎన్నికల పోలింగ్ శాతంపై సిఓ ట్వీట్. ఏపీలో 81.76% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 79.88% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్లో మాత్రం 81.76% పోలింగ్ నమోదైంది. అంటే దగ్గరగా 2.50% ఎక్కువగా పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ట్విట్టర్ ద్వారా అయితే మనకు తెలియజేస్తుంది. 2014 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదైంది. అదే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 79.88% పోలింగ్ నమోదైంది. 2024లో చూసుకున్నట్లయితే 81.76% పోలింగ్ నమోదైంది. అంటే 2014 కంటే 2019లో పోలింగ్ శాతం పెరిగింది. అలాగే 2019తో కంపేర్ చేసుకుంటే 2024లో కూడా పోలింగ్ శాతం పెరిగినట్టుగా ఎన్నికల సంఘం మనకు తెలియజేస్తుంది. 1957 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ రికార్డ్ నమోదైందని ఈసీ తెలుపుతూ ఉంది. అంటే 1957 తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ నమోదవడం ఇదే మళ్ళీ మొదటిసారి అంటూ కూడా ఎన్నికల సంఘం తెలియజేస్తుంది. 4వ దశ లోక్సభ ఎన్నికలకి వచ్చేసరికి రికార్డు స్థాయిలో పోలింగ్ అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు లభించింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 4వ దశ ఎన్నికలు ఏ రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉన్నాయో ఆ రాష్ట్రంలో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పోలింగ్ శాతం అనేది నమోదైంది అంటూ కూడా ఎన్నికల సంఘం మనకు తెలియజేస్తుంది. అలాగే యువత మహిళల్లో అత్యధిక శాతం ఓట్లను వారు వేసినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఓటింగ్లో పాల్గొన్న అంటే మహిళలు కానీ అలాగే యువత కానీ ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నట్లుగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అత్యధికంగా ఒంగోలు లోక్సభ స్థానానికి 87.06% పోలింగ్ నమోదైంది. అంటే లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 25 లోక్సభ స్థానాలకు గాను అత్యధికంగా ఓటింగ్ పర్సెంట్ నమోదైంది ఒంగోలు లోక్సభ స్థానంలో. అది 87.06% అక్కడ ఓటు శాతం నమోదైంది. రెండో స్థానంలో వచ్చేసి చిత్తూరు లోక్సభ సీటుకి 85.77% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ మూడో స్థానంలో చూసుకున్నట్లయితే బాపట్ల లోక్సభ సీటుకు 85.48% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా చూసుకున్నట్లయితే విశాఖ లోక్సభ సీటుకి 71.11% పోలింగ్ నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకు గాను ఒంగోలులో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా వచ్చేసి విశాఖపట్నం లోక్సభ సీటుకి సంబంధించి 71.11% పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4వ విడత ఎన్నికల్లో మాత్రం అన్ని రాష్ట్రాలతో 4వ విడత ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఓట్ల అంటే ఓటు పర్సంటేజ్ అనేది పెరిగింది. సో ఈ అంశం మీద ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అంటూ కొంతమంది విశ్లేషణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పెరిగినటువంటి ఓట్ పర్సంటేజ్ అనేది ఎవరికి లాభం, ఏ పార్టీకి నష్టం అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా పట్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దుర్గా రాయండి. గతంతో పోల్చుకుంటే 2014తో పోల్చుకుంటే 2019లో ఓటు శాతం అనేది కొంచెం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే 2019తో పోల్చుకుంటే 2024లో కూడా 2.5% ఓటు శాతం అనేది పెరిగింది. ఈ పెరిగినటువంటి ఓటు పోలింగ్ శాతం అనేది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో తీసుకుంటేనండి, ఇప్పుడు అంటే 1957 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ రికార్డ్ మనం అది చెప్పుకోవచ్చు.
తర్వాత 2014తో కంపేర్ చేస్తే 2019లో ఓటింగ్ శాతం పెరిగింది. అప్పుడు దాన్ని యాక్చువల్ గా అందరూ కూడా అది ఎన్నికలు సజావుగా జరిగాయి. అట్ ద సేమ్ టైం అది అప్పుడుండే ప్రభుత్వం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు, అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలం అని చెప్పారు. అయితే ఈసారి చూసుకుంటే మనం ఇటు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత అనేది ఓ పక్క, అది పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళు చూపించారు. తర్వాత ఓవరాల్ గా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి ఒక అందరూ కూడా దాన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకోవటం, ఎవరికి వాళ్ళు తమ ఓటు ఉపయోగించుకోవాలి, మా ఓటు హక్కు మేము ఉపయోగించుకోవాలి అన్నదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలి అన్న ఒక సంకల్పంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, మనం చెప్పుకున్నట్టుగా విదేశాల నుంచి కావచ్చు వచ్చారు. అదే విధంగా యాక్చువల్గా గ్రామ స్థాయిలో అధికార పక్షానికే ఎక్కువ అంటే హవా ఉంటుంది అనుకున్నారు, కానీ అందుకు వ్యతిరేకంగా మహిళలు, యువత కూడా ఈసారి ముఖ్యంగా వాళ్ళ ఓటింగ్ శాతం చూసుకుంటే వాళ్ళు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అన్నది మనకి ఇవాళ ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఓటింగ్ శాతం పెరగటం అనేది ఎప్పుడు కూడా అధికార పక్షానికి అననుకూలతనే సూచిస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు నెగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు నెగ్గాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళటానికి ఆయనకు అనుమతి అయితే కోర్టు ఇచ్చింది, కానీ సిబిఐ రోజువారీ విచారణ జరిపించమంది కాబట్టి ఆయన ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చాక ఇప్పుడు ఒకవేళ అధికార పక్షం ఓడిపోతే ఖచ్చితంగా ఆయన కోర్టు కేసులు ఎదుర్కోవాలి. ఆయన బెయిల్ రద్దు అయితే ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు రోజువారీ విచారణ జరపాలి అని సిబిఐ కోర్టు అడిగిన నేపథ్యంలో ఆయన రోజువారీ విచారణ కనుక చేపడితే ఆయన హైదరాబాద్ లో ఉంటాడా, బెంగళూరులో ఉంటాడా అనేది తేలాల్సింది. 1957 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది ఇదే మొదటిసారి మళ్ళీ అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలుపుతూ ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఓట్ పర్సంటేజ్ అనేది గణనీయంగా పెరిగింది 2014తో పోల్చుకుంటే, 2019, 2019తో పోల్చుకుంటే 2024. సో ఇవి అసలు కూటమికి ఏ రకంగా అనుకూలంగా మారబోతుంది అంటే ఏం చెప్తారు ఈ పెరిగినటువంటి ఓట్ పర్సంటేజ్ అనేది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి కూడా ఈసారి అందరూ చెప్తున్నారంటే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తూ వచ్చింది ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది, 81 నుంచి 83% అది వెళ్ళొచ్చు అన్నారు. అదే విధంగా జరిగింది కూడా. ఈ రోజు 81% పైన పోల్ అయ్యాయి. అంటే ఎన్నికల సరళి అనేది ఎన్నికల కమిషన్ కి ఒక అవగాహన ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ పెరిగిన ఓటింగ్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదండి, అది ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్రమాలు లేకపోతే ప్రభుత్వం చేసిన అభివృద్ధి లేకపోవడం, ఈ వీటితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అధికార పక్షం ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమిని గెలిపించాలని వాళ్ళు కోరుకున్నారు. అదే విధంగా ఓటింగ్ పోలరైజేషన్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి వాళ్ళ విజయానికి ఇవన్నీ కూడా సూచకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.